ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి అని ముద్రేసేస్తాయి పత్రికలు. ఆ పేరు చెప్పేసి లైమ్ లైట్ లో లేకుండా చేస్తాయి. వీళ్ళ జీతం వీళ్ళకి వస్తుంది, కానీ వీళ్ళకి లైమ్ లైట్ పోస్టులు కావాలి. లైమ్ లైట్ పోస్టులకు వచ్చి ఇలాగ తమ ఎదురుగున్న మాటలు జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే ఇది ప్రస్తుతానికి ఎవరో బిగిన్ కావాలి, కోర్టులు ఇన్వాల్వ్ కావాలి, ప్రతి ఇన్సిడెంట్ లో ప్రతి వ్యవహారంలో కేసు నమోదు కావాలా, అది ఖచ్చితంగా కన్సర్న్ వాళ్ళని విచారణ జరిపించాలి. లేదు అంటే గనక ఈ హింస ఇలాగే కొనసాగితే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదో పొంగనూరులో బ్యాడ్మింటన్ కోర్టు పెడితే పగలగొట్టేశారు. రేపు పొద్దున ఇంకోటి పెట్టుబడి పెట్టి అక్కడ ఎందుకు పెడతాడు? లేదు ఇక్కడ ఒకటి పెడతాడు. ఇప్పుడు మనమే అతని పేరేంటి, రేపు పొద్దున ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యాక్టరీలు ముయించేస్తారట. ఆక్వా పరిశ్రమ, ఆక్వా పరిశ్రమలో నాకు తెలిసి మీరు ఆ ఏరియానే కదా, కాలుష్యం లేకుండా ఉంటాయా ఎక్కడన్నా? ఆ పొలాలకు చుట్టుపక్కల ఇబ్బంది ఉండదు, మూసేస్తే అన్ని కంపెనీలు మూసారు. రాష్ట్రంలో మొత్తం అసలు ఏ ఇండస్ట్రీలో పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రీ అలా అనుకుంటే మా సైడ్ పెద్ద పెద్ద పేపర్ మిల్లు నిత్యం ఎప్పుడు కాలుష్యాలు, నేను రిపోర్టర్ గా పనిచేసే పేపర్లో ఎన్నో వార్తలు రాశాను, కానీ దేని మీద చర్యలు ఉండవు. మరి కంపెనీలు శ్రీకాకుళం, విశాఖపట్నం సముద్రంలో చేపలన్నీ చచ్చిపోతుంటాయి పొల్యూషన్. తీసేయాలి అన్ని రాష్ట్రం, అసలు పరిశ్రమ అనేది పెట్టడం. అప్పుడు ఇక్కడ వీళ్ళని రేపు పొద్దున ప్రతీకారం కోసం ద్వారంపూడిని తీసేస్తారట. అంటే వైసీపీ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు కొన్నిటి షాపులు పగలగొట్టారు, కొన్నిటిని ధ్వంసం చేయించారు, ఇండస్ట్రీస్ ను మూపిస్తారు.